యాక్చువల్‌గా 3 రోజులకు ముందు స్టార్ట్ అయిన ఆపరేషన్ సింధూర్ సింధూర్. ఏదైతే ఉందో 7వ తేదీ అర్లీ అవర్స్‌లో ఆ సింధూర్ ఆపరేషన్‌లో మొదట మనం పోయి 9 ప్రాంతాల్లో మనం అటాక్ చేసాము. 24 బాంబులు మనం వేసాం. మిసైల్స్ అనండి ఏదైనా 24తో అటాక్ చేసాము 9 ప్రాంతాల్లో. సో, దీంట్లో మనం కంప్లీట్‌గా సక్సెస్ అయింది. మనం అనుకున్న ప్రాంతాల్ని ఖచ్చితంగా ప్రిసిషన్‌తో కొట్టగలిగాము. మనం నాన్ మిలిటరీ, నాన్ సివిలియన్ ఏరియాలు అనుకున్న అవే కొట్టాం. పాకిస్తాన్ దాన్ని వేరే రకంగా మసీదుల మీద, ఇండ్ల మీద, కాలేజీలు, స్కూళ్ళ మీద వేశారని చెప్తుంది. సరే, వాళ్ళ ప్రాపగండ ఎలాగున్నా మనమైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. సైలెంట్‌గా ఉందాం అనేది అనుకున్నాం. కానీ పాకిస్తాన్ దానికి రిటాలియేటరీ స్టెప్ తీసుకునింది. మన దేశం మీద దాడికి మొదలుపెట్టింది. ఎల్ఓసి దగ్గర దాడులు చేయడం. ప్లస్ మన భూభాగంలో మొదట 24 టౌన్స్‌లో అటాక్ చేసింది. దానికి మళ్ళీ మనం రిటాలియేటర్‌గా వాళ్ళ 3 ఎయిర్ బేస్‌ల మీద మనం బాంబులేసాం. దాంతో అది మళ్ళీ వచ్చి మన ఎయిర్ బేస్‌ల మీద, మన మిలిటరీ ఇన్‌స్టాలేషన్ మీద మల్టిపుల్ అటాక్స్ చేసింది. దాదాపు 400 డ్రోన్స్‌తో అటాక్ చేసింది. మరోవైపు ఎల్ఓసి దగ్గర గ్రామాల మీద కూడా అటాక్ చేయడం. సివిలియన్స్ మనోళ్ళు 60-70 మంది సివిలియన్స్ చనిపోయినారు. ఒక సిక్ గురుద్వారా మీద కూడా బాంబు వేయడంతో అక్కడ కూడా 3 చనిపోయారు. ఒక సివిలియన్ రాజౌరి అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రూప్ 1 క్యాడర్ ఆయన చనిపోయారు. ఒక మన మురళీ నాయక్ సైనికుడు చనిపోయాడు. అట్లాగే బీఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్ చనిపోయాడు. ఇలాగ మిలిటరీలో క్యాజువాలిటీస్ జరిగాయి. మన వీళ్ళు చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు. మరోవైపు మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళ డ్రోన్స్ కానీ వాళ్ళ మిసైల్స్ని మన డిఫెన్స్ సిస్టమ్ S-400 కావచ్చు, ఆకాష్ కావచ్చు, బరక్ 8 కావచ్చు, ఇతర పాత బోపార్స్ లాంటివి వీటన్నిటితో మనం ఎదుర్కొన్నాం అనేది మనం చెప్పుకుంటున్నాం. సో, ఈ క్రమంలో ఏమైందంటే యుద్ధం ఊపులో ఉంది. మనం నిన్న కూడా 11 ఎయిర్ బేసెస్ని అటాక్ చేసాము. అవన్నీ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు మీడియాకి కూడా మన ఫారెన్ సెక్రటరీ అండ్ సోఫియా ఖురేషి అండ్ ఓమికా సింగ్ ముగ్గురు కూడా బ్రీఫింగ్ ఇస్తున్నారు. సో, అంటే మొత్తంగా మనం డామినెంట్గా ఉన్నాము. మన ఫోర్సెస్ని తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మన ఎయిర్ డిఫెన్స్ S-400 చాలా స్ట్రాంగ్గా ఉంది అన్న ఒక వాతావరణం ఉన్నప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. పాకిస్తాన్ బాగా దెబ్బతినింది. మిలిటరీలో అక్కడ తిరుగుబాట్లు ఉన్నాయి. మునీర్ అసలు కనిపించట్లేదు. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో సడన్గా ఎవరు ఊహించని రీతిలో సర్ప్రైజ్ అంటే ఇదే. ఈ యుద్ధంలో అతిపెద్ద సర్ప్రైజ్ ఏదంటే మిగతా అంతా సర్ప్రైజ్ కాదు, ఇది అతిపెద్ద సర్ప్రైజు. ట్రంప్ సడన్గా 3 గంటల మధ్యాహ్నం తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశాడు. అదేంటంటే రాత్రంతా సుదీర్ఘమైన చర్చల తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కూడా కాల్పుల పర్మనెంట్గా ఫుల్ అండ్ పర్మనెంట్ కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరికి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే కామన్ సెన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ చూపించారు అని ఆయన అనౌన్స్ చేశారు. అంతకు ముందే ఒక 24 గంటల ముందే మార్క్ రూబియో అండ్ జేడీ వ్యాన్స్ ఏం చెప్పారు, అది వాళ్ళిద్దరి వ్యవహారం, మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్పారు. కానీ సడన్గా 24 గంటలు కాకముందే ఎట్లా ఈయన అన్నాడు అంటే క్లియర్గా తెర వెనక ఏదో జరిగింది. బ్యాక్ ఛానల్స్ అంటారు. ఈ బ్యాక్ ఛానల్స్ ఏదో జరిగి మొత్తానికి యుద్ధాన్ని ఆపేశారు. సరే, ఆ తర్వాత మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు. ఇట్లా వాళ్ళ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఇద్దరు యుద్ధాన్ని ఆపేద్దామని అనుకున్నారు. సో, 5 గంటల నుంచి కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. 12వ తేదీ మళ్ళీ చర్చలు జరుగుతాయి. అప్పుడు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది అనేది అనుకున్నారు. మిగతా విషయాల గురించి ఏం మాట్లాడలేదు. మిగతా విషయాలంటే మనం ఇండస్ రివర్ వాటర్ ట్రీటీకి సంబంధించి మనం అబేయన్స్లో పెట్టాము, దాని మీద చర్చ లేదు. తర్వాత మనం బైలేటరల్ ట్రేడ్ని ఆపేసాము. తర్వాత వాగా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని మనం ఆపేసాము. తర్వాత డిప్లొమాటిక్ మిషన్స్ని ఆపేసాము. వీసాల్ని క్యాన్సిల్ చేసాము. ఈ చర్యలు ఉంటాయా లేదా చెప్పలేదు. అట్లాగే మన దేశంలో దాదాపు 32 ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేసాము. చాలా చోట్ల బ్లాక్అవుట్లు, కర్ఫ్యూలు ఉన్నాయి నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియాలో. వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా డిక్లేర్ చేయలేదు.